ఇక నేను చెప్పే ముచ్చటంటే మీరు పరిశాన్ అవుతారు. గిట్ల కూడా దొంగతనాలు చేయొచ్చునా అని. అది పాయింటా లేకపోతే చిన్నపాటి గోధుమ సంచా? ఇక మీరే చూడుండ్రి గీ అక్క దొంగ కథలు. అయితే ముచ్చటేందంటే ఒక అక్క చిన్నగా షాపింగ్ మాల్లోకి పోయి అక్కడ ఉన్న సామాన్లు చూసుకుంటా షాప్ అంతా మంచిగా వస్తువులు కొన్న లెక్క అంతా తిరిగి చిన్నగా ఆమె తొడుక్కున్న పాయింట్లో ఒక్కొక్కటి మొత్తం ఇది సంచి నిండా పెట్టేటాన్ని సామాన్లు సీరియల ఉప్పులు పప్పులు అన్ని లోపటేసింది. ఇక అది పాయింట్ అనుకున్నదో గండిపేట చెరువు అనుకున్నదో మళ్ళా మర్చిపోయినట్టున్నది. అక్కడ సీసీ కెమెరాలు పోలీసు బందోబస్తు సెక్యూరిటీ వీళ్ళందరూ ఉన్నట్టు. ఆ అక్క షాపింగ్ చేసినట్టే చేసి చిన్నగా అవతలకి వెళ్తుంటే అక్కడ సీసీ కెమెరాలు చూసి సిబ్బంది ఎమ్మటే పోలీసులను పిలిచి ఆమెను అగబట్టి ఇక పాయింట్లకి వెళ్ళి మొత్తం 1 కాదు 2 కాదు 3 కాదు 4 కూడా కాదు పో ఆ షాప్ మొత్తం పాయింట్లోనే ఉన్నది కావచ్చు. ఇంతగానో మా అక్క సామాను బయటికి తీస్తే ఏదో దొంగతనం అంటే చిన్న చాక్లెటో పిపర్మెంటో అనుకున్నాం గానీ ఇది పద్ధతే నాక. షాప్లకు వచ్చి ఏమైనా ఉంటే కొనుక్కోవాలి, లేకపోతే చూసి సప్లై చేయక పోవాలి. కానీ దొంగతనాలు చేసే ముందు గాడ సీసీ కెమెరాలు ఉన్న సంగతి మర్చిపోయింది కావచ్చు నుల్లా. గందుకనే ఇవన్నీ తీసింది అక్క. ఓ అమ్మో వాళ్ళైతే ఊరుకున్నారు గానీ మా కాడైతే చెట్టు కట్టేసి కారం పెడతారని చూసిన వాళ్ళు అంటున్నారు. मैडम ये 900 का 1000 रुपए का कपड़े है, ये 1000 रुपए की है. पंद्रह 1600 की है. निकाल उतारिए.